తరిమి కొట్టే రోజులు వచ్చినాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వాస్తవం కాదు 6 గ్యారెంటీలు అమలైనట్టుగా. ఆరు గ్యారెంటీలలో అమలైంది ఒకటే ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్ళని కొట్టుకోవడం కోసం మాత్రమే. మళ్ళీ ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి పెట్టి మళ్ళీ మొగోళ్ళ దగ్గర డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇంకా వాడు పెట్టి ఏం లాభం? అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న షాపులు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న షాపులు కానీ ఆ హాస్పిటల్ మెయింటెనెన్స్కు దానికి దీనికి వేలం వేసి 5 ఏళ్ళకు ఒకసారి దానికి హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు. ఆ ఆర్టీసీ భవన్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు. డబల్ బెడ్రూమ్లలో మాకు డబల్ బెడ్రూమ్లలో మా దేవుడు కేసీఆర్ సారు మాకు కట్టించి ఇస్తే ఆ షాప్లో కూడా సేల్ చేయాలని చూస్తున్నారు. సేల్ చేయడానికి వాడెవడు వాళ్ళ అమ్మ మొగడు కట్టించినా, రేవతి వాళ్ళ అమ్మ మొగడు కట్టించినా, రేవంత్ రెడ్డి కాదు అది రేవతి. రేపు ఓటాడుగా నీకు వస్తే వానికి చీర జాకెట్ ఇచ్చి గాజులు ఇచ్చి చెప్పుతో కొట్టండి. ఎవరైతే ఓటాడుగా నీకు వస్తారో 5 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన హామీ ముందే అడ్వాన్స్ గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి 1,50,000 ఓట్ల మెజార్టీతోనే సునీతమ్మ గారిని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.